అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మ్యాట్రిక్ బై గాయత్రి ఛానల్. ఇది ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం డిజైన్ చేసిన ఆప్టిట్యూడ్ వీడియో అండి. ఇక్కడ మీరు రోజు ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్, సింపుల్ ట్రిక్స్, షార్ట్ కట్ మెథడ్స్ చాలా ఈజీగా నేర్చుకోగలరు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్లేస్మెంట్స్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కాన్సెప్ట్స్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కష్టం అనిపించే మ్యాథ్స్ని సింపుల్గా మార్చడం అదే మా లక్ష్యం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, ట్రిక్స్ని ప్రాక్టీస్ చేయండి. ముందుగా ఆర్ఆర్బీ పీవైక్యూస్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. 3/4 × 3/2 సాల్వ్ చేయమని అడిగారు. ఇది చూడగానే మనకి ఏ ఫామ్లో గుర్తురావాలంటే ఆల్జిబ్రాలో a/m × a/n ఫామ్లో ఖచ్చితంగా గుర్తు రావాలి. ఏమవుతుందండి, a/m+n అయితే. సో దీన్ని చూస్తే కనుక 3/4 × 3/2 = 3/4+2 అవుతుంది. అంటే 3/6 అనమాట. ఆన్సర్ ఈస్ 3/6. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. The areas of 3 adjacent faces of a solid cuboid are 127 cm², 32 cm² and 254 cm². What is the volume of the cuboid అన్నారు. ఇక్కడ ఏమడుగుతున్నారంటే వాల్యూమ్ అంటే ఘనపరిమాణం అండి. ఇక్కడ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నారు. సో కానీ ఇక్కడ మనకి ఇచ్చింది మాత్రం అడ్జసెంట్ ఫేసెస్. అడ్జసెంట్ ఫేస్ అంటే ఏంటంటే రెండు సైడ్స్ పక్కనే ఉంటాయండి. ఆ ఫేస్ని ఇచ్చారు. సో రెండు సైడ్స్ ఏవైనా కావచ్చు, అదే ఏదర్ ఎల్బీ కావచ్చు, బిహెచ్ కావచ్చు, ఎల్హెచ్ కావచ్చు అనమాట. సో ఈ మూడింటిని మనం మల్టిప్లై చేస్తే అడ్జసెంట్ ఫేసెస్ యొక్క వాల్యూమ్ వస్తుంది. సో అవన్నీ మల్టిప్లై చేస్తే ఒక్కొక్కటి రెండుగా ఉన్నాయి. అంటే ఏంటి, L² బ్రెడ్త్ స్క్వేర్ అండ్ హైట్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్ వస్తుంది. కానీ మనకేం ఫార్ములా తెలుసు, వాల్యూమ్ = LBH అని తెలుసు. అంటే ఏంటి, ఇది వాల్యూమ్ స్క్వేర్ అనమాట. సో ఇచ్చిన నెంబర్స్ని సాల్వ్ చేద్దాము. 127 × 32 × 254 ఇదంతా మల్టిప్లై చేస్తే ఇంత పెద్ద ఆన్సర్ వస్తుంది. సో దీనికి మనం ఏం చేద్దాము, వాల్యూమ్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ కావాలంటే ఏం చేయాలి, ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ చేస్తే ఇంత పెద్ద నెంబర్కి స్క్వేర్ రూట్ చేయలేం కదా. సో లాస్ట్ డిజిట్ ఒక్కసారి చెక్ చేసుకుందాం. లాస్ట్ డిజిట్లో 6 వస్తుంది. 6 వస్తే ఖచ్చితంగా మనకి either 4 అయినా అయి ఉండాలి, లేకపోతే 6 అయినా అయి ఉండాలి. ఆప్షన్స్లో చెక్ చేస్తే 6 ఉంది. సో 1016 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వెళ్ళిపోదాం. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ హ్యావింగ్ లెంత్ 6 cm, బ్రెడ్త్ 7 cm అండ్ హైట్ 8 cm. సో మనకేం తెలుసండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ తెలుసు కదా. ఫార్ములా ఏంటి, 2 × LB + BH + LH అనమాట. 2 × 6, 7, 8 ఇచ్చారు. సో 6 × 7 + 7 × 8 + 8 × 6. సో 6 7s ఎంత అండి, 42. 8 7s 56. 8 6s 48. సో మూడింటిని యాడ్ చేస్తే మనకి 146 వస్తుంది. ఇక్కడ 2 పెట్టి మల్టిప్లై చేయాలి కాబట్టి 2 × 146 = 292 cm². ఇక్కడ ఏరియా కాబట్టి cm² వస్తుంది. అదే వాల్యూమ్ అయితే క్యూబ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. సాల్వ్ 24 / 5 × 25 - 100 అనమాట. ఇది చూడగానే మనకి బర్డ్మాస్ రూల్ ఒక్కటి ఐడెంటిఫై అవ్వాలండి. ఫస్ట్ ఇక్కడ డివిజన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24/5 × 25 - 100 అనమాట. సో క్యాలిక్యులేషన్ చూడండి, 5 1s 5 5s. 24 × 5 అంటే 120 - 100 అంటే ఆన్సర్ ఈజ్ 20 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఇఫ్ 15% ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 25% ఆఫ్ B, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ A ఈజ్ టు B అనమాట. సో మనం ఏం చేద్దాం, ఇచ్చింది యాస్టీస్గా తీసుకుందాం. బోత్ సైడ్స్ పర్సంటేజెస్ క్యాన్సిల్ చేద్దాము. నెక్స్ట్ 5 టేబుల్ని క్యాన్సిల్ చేద్దాము. అప్పుడు ఏం మిగిలింది మనకి, A/B = 5/3 అనమాట. దెన్ ఆన్సర్ ఈజ్ 5:3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 1369 m². దెన్ వాట్ ఈస్ ద పెరిమీటర్ అన్నారు. మనకి జస్ట్ ఫార్ములాస్ గుర్తుంటే చాలండి. స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్, పెరిమీటర్ యొక్క ఫార్ములా 4 × సైడ్ అనమాట. సో మనకి ఇచ్చింది తీసుకుంటున్నాము. సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13. సైడ్ ఎంత వస్తుందండి, √1369 అనమాట. సో ఇక్కడ చూడండి, లాస్ట్లో 9 ఉంది. అంటే ఏంటి, either 3 అయినా అయి ఉండాలి, లేకపోతే 7 అయినా అయి ఉండాలి. సో 37 ఈజ్ ద సైడ్ వాల్యూ అనమాట. సో నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, పెరిమీటర్ కనుక్కోవాలి. సో 4 × S అంటే 4 × 37. సో 7 4s 28. సో లాస్ట్ నెంబర్ ఖచ్చితంగా 8 ఉండాలి. సో 148 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. A and B together complete a task in 14 days. A alone can complete a task in 42 days. Then find B alone can complete 1/3 of the same task in how many days అనమాట. సో ఇచ్చిన యాస్టీస్గా రాస్తున్నా. A and B కలిసి చేశారంటండి, 14 days కలిసి చేసేసారు. నెక్స్ట్ A ఒక్కడే చేశాడు, 42 days చేసేసాడు అనమాట.
సో మనం కనుక్కోవాల్సింది బీది. సో మనం ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే 42 వస్తుంది. సో 14 అనేది 3 టైమ్స్ పోతుంది 42లో, 42 అనేది 1 టైం పోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇచ్చారు, ఏ ఇచ్చారు. సో ఏ ప్లస్ బిలోంచి ఏ తీసేస్తే బి వస్తుంది కదండి. సో ఈ ఎఫిషియన్సీ కావాలంటే సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో 3 - 1 అంటే 2. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు మనల్ని, 1/3 ఆఫ్ ది సేమ్ టాస్క్ అన్నారు. సో 42 × 1/3 మనకి ఎవరిది కనుక్కోమన్నారు, బీది కనుక్కోమన్నారు. సో బి యొక్క ఎఫిషియన్సీ తీసుకుంటాం, డివైడెడ్ బై 2 అనమాట. సో క్యాలిక్యులేషన్ చూడండి, 2 1s 2 21s, 3 1s 3 7s. సో ఆన్సర్ ఈజ్ 7 days అనమాట. క్వశ్చన్ చూసేద్దామండి. ద 7-digit నెంబర్ ఈజ్ 82A337B ఈజ్ డివిజిబుల్ బై 3. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి, ఏ ప్లస్ బి అన్నారు. సో మనకేం తెలియాలి ఇక్కడ, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 తెలియాలి. మనకి 3 డివిజిబిలిటీ రూల్ తెలుసు కదండి. సమ్ ఆఫ్ డిజిట్స్ కంపల్సరీ డివిజిబుల్ బై 3 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 3. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే అది ఆ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. సో ఇచ్చిన నెంబర్ తీసుకుందాము. సో 3 మల్టిపుల్స్ అన్నీ క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ 3 పోతుంది, నెక్స్ట్ 3 పోతుంది, క్యాన్సిల్ చేస్తున్నాను. సో 2 + 7 అంటే 9, అంటే ఆ 2 కూడా క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, 8 + A + B అనమాట. సో మనకి A + B వాల్యూ కావాలి. మనమే ఎలా తీసుకోవాలి, A + Bని మ్యాక్సిమం వాల్యూ అని అడిగారు. సో మ్యాక్సిమం వాల్యూ సింగిల్ డిజిట్లో ఏముంటుంది, 9 కదా ఉంటుంది. సో రెండింటిని నేను 9గా అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే నాకు 3 మల్టిపుల్ రావాలి, వస్తుందేమో చెక్ చేద్దాం. సో 3 యాడ్ చేశాను, 26 వస్తుంది. 26 3 మల్టిపుల్ కాదు, సో నా డివిజిబుల్ అవ్వదనమాట. సో ఒక్క నెంబర్ని తగ్గిస్తున్నా, బీకి 9 8. 3 మళ్ళీ యాడ్ చేశాను, యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 25 వస్తుంది. సో 25 నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ ఏకి వాల్యూ కూడా తగ్గించేసేస్తున్నా. సో 8 + 8 + 8 అంటే 24 వస్తుంది. సో ఇది 3 యొక్క మల్టిపులే కదా, అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అనమాట. సో ఇప్పుడు A + B వాల్యూస్ ఏమని అజ్యూమ్ చేసుకున్నాం, 8 + 8 అంటే 16ఏగా. సో ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ A + B ఈజ్ 16. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 612. ఫైండ్ దేర్ యావరేజ్ అన్నారు. మనకి యావరేజ్ ఫామ్లో ఒక్కటి తెలిస్తే సరిపోతుందండి. సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ నెంబర్ అనమాట. సో ఇచ్చింది ఏంటి, 612 డివైడెడ్ బై 10. సో క్యాన్సిలేషన్ చేస్తే 61.2 అనమాట. ఆన్సర్ ఈజ్ 61.2. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లాస్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ది 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 16 గ్రేటర్ దెన్ ద అదర్. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్ అన్నారు. సో మనకి ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో తెలియాలి. ఇది తెలుసు కదండి ఈ ఫార్ములా. ద సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇట్ సాటిస్ఫై ద సప్లిమెంటరీ కండిషన్. సో మనకేం ఇచ్చారు క్వశ్చన్స్లో, 2 యాంగిల్స్ ఉన్నాయంట. ఒక యాంగిల్ కంటే ఇంకో యాంగిల్ 16 degrees పెద్దదిగా ఉందన్నమాట. సో ఫస్ట్ దాన్ని x అనుకుంటున్నాను, సెకండ్ దాన్ని x + 16 అనమాట, ఈజ్ ఈక్వల్ టు 180. ఈ 16 అటు వెళ్తే మైనస్ అవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 2x అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 180 - 16 అంటే 164 అనమాట. 2తో క్యాన్సిల్ చేస్తే 2 8s 2 2s అనమాట. సో x వాల్యూ ఎంత వస్తుందండి, 82 degrees అనమాట. సో ఆన్సర్ ఈజ్ 82 degrees. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తీసుకొస్తాము. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరొక సూపర్ వీడియోతో.